Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నా అంటే మన విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆర్కే బీచ్ దగ్గర ప్రతి శివరాత్రికి ఒక శివలింగాన్ని తయారు చేస్తారు. ఆ శివలింగం ప్రత్యేకత ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలానే మన విశాఖపట్నం బీచ్ని ఆ శివలింగాన్ని డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు, ఇప్పుడు మొత్తం చూస్తారు. మరి ఫస్ట్ అయితే మీకు నేను దూరం నుంచి ఆ శివలింగాన్ని చూపిస్తాను, అలానే డ్రోన్ వ్యూలో కూడా శివలింగాన్ని చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా, ఆ శివలింగమే కోటి లింగాలతో తయారైన మహాశివలింగం. చూడటానికి చాలా బాగుంది. అలానే అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, అది మీరు డ్రోన్ వ్యూలో చూడొచ్చు. మీరు ఈవినింగ్ టైంలో అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే నా పాత బ్లాగ్ ఉంటుంది, ఆ బ్లాగ్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం డ్రోన్ వ్యూలో ఆ శివలింగాన్ని చూస్తాం, అలానే బీచ్ రోడ్ని చూస్తాం. మరి చూడడానికి మీరు సిద్ధమా? మీరు ఈ వీడియోని కంప్లీట్గా మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఈ వీడియో 9 నిమిషాలు ఉంటుంది. ఈ 9 నిమిషాలు మీరు చాలా హ్యాపీగా డ్రోన్ వ్యూలో మన విశాఖపట్నం బీచ్ని, అలానే అక్కడుండే కోటి లింగాలతో తయారైన మహాశివలింగాన్ని చూస్తారు. మరి చూడండి, చూసి చివరిలో వీడియోలో ఉందో కామెంట్ చేయండి. మీరు ముందు చూస్తున్నారుగా, అదే కోటిలింగాలతో తయారైన మహాశివలింగం. ఈ శివలింగం కోటిలింగాలతో ఎలా తయారవుతుంది అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న శివలింగాలతో ఆ శివలింగాన్ని తయారు చేస్తారు. ఆ చిన్న చిన్న శివలింగాలపై మనకి చిన్న చిన్న శివలింగాకారంతో ఒక బొమ్మలు ఉంటాయి. అలా ఆ శివలింగం కోటిలింగాలతో తయారవుతుంది. మీరు చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో, అలాగే వ్యూ కూడా ఎలా ఉందో. మన విశాఖపట్నం బీచ్ అంటే చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి మన విశాఖపట్నం బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రోన్ వ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను నా డ్రోన్తో తీసిన లాస్ట్ నుంచి సెకండ్ వీడియో ఇదే.
ఫ్రెండ్స్ చూసారుగా మన విశాఖపట్నం బీచ్ని, అలాగే విశాఖపట్నం బీచ్ రోడ్ని డ్రోన్ వ్యూలో. మన వైజాగ్ బీచ్ రోడ్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? అలానే కోటిలింగాలతో తయారైన మహాశివలింగం కూడా ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఆ కెరటాలు అలా ఎగిసిపడుతున్నాయి. మన జీవితంలో కూడా అలానే చాలా ఉంటాయి. నేను ఒక విషయాన్ని ఒక షార్ట్ వీడియోలో చెప్తాను, అది కొంచెం బాధని కలిగిస్తుంది, బట్ తప్పదు, తీసుకోవాలంతే. ఆ వీడియో ఏంటి, ఆ వీడియో ఎందుకు పెట్టానో మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. అది నేను మహాశివరాత్రి March 8న 2024 సంవత్సరంలో 10:26 అప్లోడ్ చేస్తాను. నైట్ టైం, డే టైం కాదు. మరి చూడండి, ఈరోజు నైటే వస్తుంది ఆ వీడియో. ఇంకా మరి వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.